అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. 15వ తారీఖు నుంచి రవి మారబోతున్నారండి. ఈయన కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నారు. అలాగే 3వ తారీఖు నుంచి శుక్రుని వక్రగతి, 16వ తారీఖు నుంచి బుధుని వక్రగతి, దీంతో పాటు 18వ తారీఖు నుంచి శుక్రమౌఢమి. అలాగే ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే 29వ తారీఖు నుంచి శని కూడా మారబోతున్నారు. ఈయన కుంభంలో నుంచి మీనంలోకి 29వ తారీఖు రాత్రి మారబోతున్నారు. కాబట్టి మనం 30వ తారీఖు నుంచి మారినట్టుగా భావించవచ్చు. సో మెయిన్గా గమనించే విషయం ఏమిటి అని అంటే, ఒకటి మార్చ్ అయిపోయిన తర్వాత నుంచి ఏళ్నాటి శని ప్రభావం నుంచి బయటికి వస్తారు అని మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా ఇవాళ మారంగానే రేపే ఫలితాలు రావు. ఇది 7.5 years ఎఫెక్ట్. కాబట్టి 7.5 years ఎఫెక్ట్ నెమ్మదిగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ బయటికి రావాలి. నెమ్మదిగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ బయటకు వచ్చే క్రమంలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, జీవిత పరంగా కానీ, మీ యొక్క పర్సనల్ లైఫ్ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రతిదానికి కూడా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఇది మకర రాశి వాళ్ళు మాత్రం గమనించాలి. మరి అలాగే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, శుక్రుడు బుధుడు ఇవన్నీ వక్రగతిలో ఉండబోతున్నాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాము. బేసిక్గా ఏమిటి అని అంటే, మీకు ఆరోగ్యపరంగా మీరు ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయో ఇవి ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఎవరైనా టెస్ట్లకి గనక వెళ్ళకపోతే ఒకసారి టెస్టులు చేయించుకోండి. హాస్పిటళ్ళకి వెళ్ళి టెస్టులు చేయించుకోండి. దీని వలన ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే అవి మీరు మందులు లాంటివి వాడుతుంటే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంకా రెండో విషయం ఏమిటి, రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం. రుణాలు మాత్రం సూపర్గా ఉంటాయి. కాబట్టి ఈ రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. సమయానికి మీకు ఆర్థికంగా కొంత వెసులుబాటు అనేది కలుగుతూ ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో రుణాలు తీర్చే అవకాశం గోచరించటం లేదు. కొంత ప్రయత్నపూర్వకంగా మీరు చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇంకా మూడో విషయం ఏమిటి అంటే, సేవింగ్స్ పరంగా చాలా సేవింగ్స్ చేసే అవకాశాలు కూడా అంతగా కనిపించటం లేదు. అంటే సేవింగ్స్ కోసం ఎంత తాపత్రయపడుతూ ఉంటారో దానికి తగిన విధంగా ఖర్చులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మరి దీంతో పాటు ఇక్కడ మెయిన్గా గమనించే విషయం ఏమిటంటే, వృత్తి వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతోంది. వృత్తి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి వైపుగా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఒక ముందడుగు వేస్తారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో మీకు పాజిటివిటీ వస్తుంది. అలాగే మీరు ఏవైనా మంచి పనులు చేయాలనుకుంటున్నా, ఏవైనా ఒక మంచి ఆలోచన చేసినా, లేకపోతే మేము ఇది చేసి దీన్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము అని అనుకుంటున్నా, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్ ఏంటి, నేను రెగ్యులర్గా వాకింగ్ చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఖచ్చితంగా మంచి ఆహార నియమాలు పాటించాలనుకుంటున్నాను, నా కోపావేశాలను తగ్గించుకోవాలి, నియంత్రించుకోవాలనుకుంటున్నాను, మాట్లాడేటప్పుడు నేను దూషించను, అలాగే ఏవైనా పాను, గుట్కా, సిగరెట్ ఇంకా ఇతర అలవాట్లు గనక ఉంటే వీటిని నేను మానుతాను. వీటికి సంబంధించి మనకు అనేక రకాల వ్యసనాలు ఉంటాయి. ఎక్కువగా అతి నిద్రపోవటం, లేకపోతే ఏం తోచకపోతే ఎక్కువగా తినేయడం, ఇలాంటివి అనమాట. స్ట్రెస్, యాంగ్జైటీ ఉందని ఏదో ఒకటి చేసేయటం. ఇలాంటివి కాకుండా నేను వీటిని కంట్రోల్ చేసుకుంటాను అని కనుక మీరు మంచిగా ప్లాన్ చేసుకొని మీరు కనుక
ఏ భగవంతుడి దగ్గర ఎవరో ఒకళ్ళు మీకు ఇష్టమైన వారి దగ్గర మీరు చెప్పి మీరు ఇలాంటివి పాటించేందుకు ప్రయత్నం చేయాలి. ఇవి చేయటం వల్ల నాకేమిటి లాభం, నాకు ఎట్లానో ఏలినాటి శని అయిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. ఏలినాటి శని అయిపోయినా మీకు మంచి ఫలితం రావాలంటే ఇవి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. దీంతో పాటు భగవద్ దర్శనం, అలాగే భగవంతుడికి నిత్యము మీరు దీపారాధన చేయటం, భగవంతుడిని పూజించటం. అంటే మీ ఆలోచనలు పాజిటివ్గా వెళ్ళటం కోసం మీకు మీరుగా ఒక చేంజ్ అనేది తెచ్చుకోవాలి. ఆ చేంజ్ కోసం మీరు ఈ మాసం ప్రయత్నం చేయొచ్చు. సో ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుంది. ఆర్థికంగా ఇందాకే చెప్పుకున్నాం, మీకు సమయానికి ఆర్థికంగా అనుకూలత ఉంటుంది తప్ప పొదుపు చేద్దామన్నా లేకపోతే ఏవైనా ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఇలాంటివి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటాయనే గమనించండి. అలాగే కొన్ని రకాల వ్యాపారాలు చేసేవారు ఉంటారు, కొన్ని చేయకూడని పనులు చేసే వ్యాపారాలు ఉంటాయి. ఇలాంటివి చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వీరు ఇబ్బందికి గురవుతారు. అలాగే లిటిగేషన్లు కానీ కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఉంటే ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఇవేవి కూడా ఎక్కడా మీకు ఒక ఆన్సర్ని ఇవ్వవు. ఇంకా భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉందండి, భయపడాల్సిన అవసరం లేదు. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలత ఉంటుంది. వారి యొక్క ఉద్యోగం అనుకోండి, విద్య అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఆర్థిక పరంగా అనుకోండి, ఇలాంటి వాటిల్లో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి శ్రమ అధికంగా ఉండబోతోంది, కానీ కొంత ఆర్థికంగా వీరికి ఖర్చులు ఎక్కువగా ఉన్నా వీరికి కొంతవరకు వీరు హ్యాపీగా ఉంటారని చెప్పచ్చు. అట్లీస్ట్ వీరు ఎక్కువ ఇబ్బంది పడరు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరేం భయపడక్కర్లేదు. ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఇందాక నేను చెప్పిన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే శత్రువులు అధికంగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీకు భూ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిల్లో మీకు ప్రాబ్లం ఉంటుంది. వీటిల్లో జాగ్రత్త వహించాలి. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ మాత్రం వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి పెట్టుబడుల గురించి, దీంతో పాటు వారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఆరోగ్యం ఖచ్చితంగా, ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, ఇల్లు కాదని ఇంకో ఇంటికి వెళ్ళటం కానీ, ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇల్లు కాదని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక సెటిల్మెంట్ కోసం కొంత మీరు మార్పు చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటు బేసిక్గా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంచెం మీ కుటుంబ సభ్యులతోటి కూడా మాట్లాడి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వాతి నక్షత్రంలో ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రంలో ప్రదక్షిణ చేయటం, గిరి ప్రదక్షిణ అక్కడ కూడా చేస్తారు కాబట్టి గిరి ప్రదక్షిణ చేయటం. మూడో విషయం ఏంటంటే స్వామివారికి స్వాతి నక్షత్రంలో అభిషేకం చేస్తారు, చక్కగా అభిషేకం చేయించుకోవటం. మీరు ఇది చేసుకొని ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన సహస్రనామాలు కానీ అష్టోత్తరం కానీ చదువుకోవటం. అలాగే స్వామివారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం. దీంతో పాటు మీరు ప్రత్యేకించి వృద్ధాశ్రమాలకు వెళ్ళి నల్లటి వస్త్రాలు, నల్లటి లుంగీలు లాంటివి ఉంటాయి, మగవాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళి నల్లటి లుంగీలు లాంటివి, ఎర్ర కండువ ఇలాంటివి ఇవ్వండి. ఆడవారైతే కొంచెం వర్క్ ఉండేవి చూడండి, మరీ నల్లగా ఉన్నవి అసలు చూడంగానే మనకి వికారం భయం కలిగేటట్టు కాకుండా చక్కటి వస్త్రాలు, కట్టుకునే విధంగా ఉండే వస్త్రాలు. అయితే ఈ రాశి వారికి నేను వృద్ధాశ్రమంలో మగవారు ఎవరైతే ఉంటారో వారికి చెప్తున్నాను, ఆడవాళ్ళని కలపలేదు. కాబట్టి ఆడవారైనా మగవారైనా వృద్ధాశ్రమానికి వెళ్ళి పెద్దలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి నల్లటి లుంగీలు, అలాగే ఎర్రటి కండువ. ఇవి ఇవ్వటం వలన ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా, శత్రుపీడ పరంగా, శత్రుఘోష వలన, అలాగే నరదృష్టి వలన, దీంతో పాటు ఏమైనా సరే ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటుంటే వాటి వలన ఇవన్నీ కూడా మీరు అధిగమించి ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇవి మకర రాశి వారి ఫలితాలు.